లివర్ డ్యామేజ్ అయినప్పుడు డ్యామేజ్ అయిన పార్ట్ను తీసేస్తే మళ్ళీ తిరిగి పెరుగుతుందా? అంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ లివర్ తీస్తాం, మిగతాది హెల్తీ Okay. లివర్ కాబట్టి హెల్తీ లివర్ రీగ్రో అవుతుంది. స్టమక్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడంటే నాకు అన్నం తిన్న తర్వాత కడుపు నొస్తుంది అని చెప్తా ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందో? అంటే స్టమక్లో అల్సర్స్ ఉంటే కూడా స్టమక్ అది తిన్న తర్వాత పెయిన్ వస్తుంది. జాండీస్ వచ్చిందని చెప్తారు. కళ్ళు మొత్తం ఎల్లో కలర్ అయిపోతూ ఉంటాయి. అసలు జాండీస్ అంటే ఏంటి డాక్టర్? అది ఎందుకు వస్తుందంటారు? ఈ జాండీస్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. ఈ నాటు వైద్యాలు మాత్రం, ఈ పత్యాలు చేయడం మాత్రం నాట్ అడ్వైజబుల్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. డాక్టర్, ఇంకొకటి అంటే చాలామంది ఇది ఫాలో అవుతూ ఉంటారు, తిన్నగానే నడవాలి అని చెప్పేసి. అన్నం తింటారు, తిన్న వెంటనే ఒక 20 minutes 15 minutes వాక్ చేస్తారు. అది మంచిది అని వాక్ చేస్తారు. అది నిజంగా మంచి హ్యాబిట్ అంటారా? అంటే మామూలుగా అంత హెల్తీగా ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదనుకోండి, కొంచెం ఏదన్నా బ్లడ్ వెజల్స్లో కాంప్రమైజ్ ఉన్న వాళ్ళకి నాట్ అడ్వైజబుల్. అట్లీస్ట్ ఒక 20 minutes అన్న గ్యాప్ ఇస్తే బెటర్ నా ఉద్దేశం. అంటే తినగానే వాకింగ్ చేస్తే అది అంటే డైజెషన్. ఇంకొకటి ఏంటంటే తినగానే పడుకోకూడదు, అది మాత్రం నిజం. ఆ డైజెషన్ కూడా కొంచెం బ్లడ్ ఎక్కువ అవసరం అయింది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. అట్లీస్ట్ 10-15 minutes తర్వాత కావాలంటే వాకింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక తిన్న వెంటనే చేయడం అనేది బెటర్ కాదు, నాట్ అడ్వైజబుల్. ఓకే డాక్టర్, ఇప్పుడు మన కడుపులో ప్యాంక్రియాటిక్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఏ విధంగా గుర్తిస్తారు డాక్టర్? ప్యాంక్రియాటిక్ అనేది ఒక గ్లాండ్, అది దానివల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి చాలా. ఇప్పుడు మనం ప్యాంక్రియాస్ సమస్య వచ్చింది అనుకోండి, మెయిన్ పెయిన్ వస్తుంది, కడుపులో పై భాగంలో పెయిన్ వస్తుంది, మోస్ట్లీ తిన్న తర్వాత పెయిన్ వస్తుంది. తర్వాత ఇది బాగా ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి, అంటే తర్వాత అప్పుడు మెయిన్ అంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ వల్ల లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు డైజెస్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ డైజెస్టివ్ కెపాసిటీ తగ్గిపోద్ది కాబట్టి అది డయేరియా మాదిరి మేనిఫెస్ట్ అవుతుంది, అంటే లూజ్ మోషన్స్ మాదిరి. అంటే మోషన్స్లో ఎక్కువ ఇది ఆయిల్ మాదిరి మోషన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఆఫ్ ప్యాంక్రటైటిస్. తర్వాత ఇప్పుడు లిపిడ్స్ సరిగా డైజెస్ట్ కాకుండా మనం మోషన్లో వెళ్ళిపోయినప్పుడు లిపిడ్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, ADEK అని. దానివల్ల ఏమవుతుందంటే ఏ అనేది మన ఐ హెల్త్కి ఇంపార్టెంట్. సో సమ్ నైట్ బ్లైండ్నెస్ వస్తుంటుంది. అది తర్వాత డి అనేది మన బోన్ స్ట్రెంత్కి ఇంపార్టెంట్, బోన్ స్ట్రెంత్కి. సో బాడీ పెయిన్స్ వస్తాయి, అంటే బోన్స్ వీక్ అయినందుకు మొత్తం బాడీ పెయిన్స్ వస్తాయి. అట్లా ప్యాంక్రియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్, వెరీ ఇంపార్టెంట్ డాక్టర్. దీన్ని బట్టి చూస్తే అంటే నైట్ బ్లైండ్నెస్ కానివ్వండి, బాడీ పెయిన్స్ వస్తాయి. తర్వాత మెయిన్ మాల్ అబ్జార్ప్షన్ వచ్చేస్తుంది, అంటే తిన్న ఆహారం ఇంకా ఏది మనకు సరిగా అబ్జార్బ్ కాక మొత్తం ఎమాసియేటెడ్ అయిపోతారు అన్నమాట. ఇప్పుడు EUS అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది డాక్టర్? యుఎస్ అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అండి. ఇది చాలా అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ మెథడ్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మామూలు అల్ట్రాసౌండ్ ఉండేది, అంటే అల్ట్రాసౌండ్ మామూలు పైనుంచి చూసేవాళ్ళు. ఇప్పుడు యుఎస్ అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, అంటే ఎండోస్కోపిక్ టిప్ లో ఒకటి అల్ట్రాసౌండ్ చిన్న మెషిన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనకు ఈ ప్యాంక్రియాస్ లో ఏదైనా లీజన్స్ ఉన్నా కానీ, తర్వాత ఈ బైల్ డక్ట్ సరిగా పని చేయకపోయినా కానీ, అవన్నిటికీ ప్రాబ్లం ఉండేది మనం ఈ రెగ్యులర్ అల్ట్రాసౌండ్ తో. అవును, ఓన్లీ పైన మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు మనకు అప్రోచ్ ఉండేది కాదు, అంటే అక్కడ ఎక్కడైనా లింఫ్ నోడ్స్ ఉన్నా కానీ ఇవన్నీ వేరే జబ్బుల వల్ల అంత విజిబుల్ గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి డిసడ్వాంటేజ్ అంటే మామూలు అల్ట్రాసౌండ్ లో ఎయిర్ ఇస్ ద ఎనిమీ ఆఫ్ ది అల్ట్రాసౌండ్. ఇప్పుడు చాలా మంది గ్యాస్ ఉంటుంది కడుపులో అంతా. సో మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ లో గ్యాస్ ఉంటే ఏం కనిపించదు మనకు, అందుకే ఎక్కువ వాటర్ తాగమంటారు డాక్టర్. అదే అందుకే వాటర్ తాగమంటారు. కానీ యుఎస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, యుఎస్ అనేది డైరెక్ట్ మనం ప్యాంక్రియాస్ దగ్గరికి కానీ ఏ సిస్టమ్ చూడాలనుకుంటాం అక్కడ డైరెక్ట్ అక్కడ ప్రోబ్ పెట్టేస్తాం అన్నమాట. కాబట్టి మనకి ఎయిర్ అనేది ఇంటర్ఫిరెన్స్ ఉండదు ఇంకా, కాబట్టి మనకు విజిబిలిటీ వస్తుంది, సంబంధం లేదు ఇంకా దాంతో. ఎయిర్ బాగా విజిబిలిటీ ఉంటుంది. ప్లస్ మనం ఈ పైనుంచి అప్రోచ్ కావాలంటే రకరకాల వెజల్స్ అన్నీ వస్తుంటాయి మధ్యలో. కాబట్టి దీనికి అదేం ఉండదు, డైరెక్ట్ మనం ఏ పార్ట్ లో చూడాలనుకుంటాం ఆ పార్ట్ దగ్గరికి వెళ్తాం, ఆ పార్ట్ నుంచి మనకు కావాల్సిన ఎక్కడి నుంచి డాక్టర్? ఎండోస్కోపీ ద్వారానే, అంటే నోటి ద్వారానే చేస్తారు.
ఓకే. అంటే ఇంతకుముందు అంటే నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంటది. అంటే ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ కానీ ఎట్లా చేసినారు వాళ్ళు ట్రీట్మెంట్ అని. అవును. అవును. మనం నిజంగా లక్కీ అనిపిస్తుంది. అంటే ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్‌లో యెస్ మనం డాక్టర్. ఉండబట్టి డెఫినెట్లీ. మనము ఇంతకుముందు ఏదైనా చేయాలనుకుంటే ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఓపెన్ చేయాల్సొస్తుంది. సర్జరీలు. అవును. అటువంటిది మనకు చిన్న సింపుల్ ప్రాబ్లమ్ కూడా ఓపెన్ కదా డాక్టర్? ఇంతకుముందు మనం వచ్చి అంటే చిన్న ప్రాబ్లంకు 5, 6 డేస్ హాస్పిటల్ ఉండి అవును. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పొద్దున వస్తున్నారు, సాయంత్రం వెళ్ళిపోతున్నారు. సాయంత్రంకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నిజంగా మనం ఇవన్నీ టెక్నాలజీ వల్ల చాలా మనకు- బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. అవునవునండి. ఈ యూఎస్ అనేది ఐ మీన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఎప్పుడు వచ్చింది డాక్టర్? ఇది ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి. అంటే స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇండియాకి ఇక్కడికి ఈ యూఎస్ అనేది ఇప్పుడు మీరు కొత్తగా మనం డైరెక్ట్ ఒక గా 20 ఇయర్స్ బ్యాక్ 20 వచ్చింది. years, అంటే టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మోర్ స్లిమ్ స్కోప్స్ వచ్చినాయి. ఇంతకుముందు కొంచెం బల్కీగా ఉండేటివి, అంటే లావుగా ఉండేది. తర్వాత కొన్ని ఎక్విప్మెంట్ కూడా అంత సరిగా ఉండేది కాదు. అది రిఫైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు బాగా మనకు చాలా యూస్ఫుల్ advance ఉంది, అయింది. చాలా అడ్వాన్స్ ఉంది, చాలా యూస్ఫుల్ ఉంది ఆ ఎక్విప్మెంట్. ప్రొసీజర్ కి ఎంత టైం పడుతుంది డాక్టర్? ప్రొసీజర్కు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. కానీ మోస్ట్లీ పేషెంట్స్కి మేము అనస్థీసియా కింద చేస్తాం. అది యాక్చువల్లీ అదే అడగబోతున్నా. అనస్థీషియాలో ఇస్తారా డాక్టర్, పేషెంట్ అవేకుంటారా అని? అనస్థీసియా ఇస్తామండి మేము. అనస్థీసియా ఇస్తాం. పేషెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. కొంతమంది పేషెంట్స్ అయితే మాకు చేయలేదు ప్రొసీజర్ కూడా అంటారు మాకు. అంటే అలా కూడా అసలు ఏం తెలియదు అనమాట. అసలు ఏం తెలియదు. అంటే ఈ డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడో వితౌట్ అనస్థీసియా చేయించుకుంటారు. ఇప్పుడేమో అనస్థీసియా కింద చేస్తాం. ఇప్పుడు ఆ పేషెంట్స్ ఏం అంటే ఇది అసలు మాకు ప్రొసీజర్ జరగలేదు అంటారు. ఓకే. అంటే అట్లా చెప్తున్నా. ఓకే, అంటే అంత ఈజీగా ఉంది ప్రొసీజర్ కంఫర్ట్ అనేది, అంత ఉంటుంది, కంఫర్టబుల్ గా. ప్రొసీజర్ అంత కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు ట్రీట్మెంట్ డాక్టర్. ఇస్తాం. ఓకే, సూపర్. అసలు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అదే రోజు ఈజీగా ట్రీట్మెంట్ అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు. సూపర్ డాక్టర్. అంటే ఇప్పుడు గ్యాస్ట్రోలో ఇంకా ఎంత ముందుకు వెళ్ళండి డాక్టర్? అంటే అడ్వాన్స్డ్ ఎంత వరకు వెళ్ళండి? ఇప్పుడు అసలు మనం అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ఏ డక్ట్కైనా వెళ్ళగలమండి. ఇప్పుడు అప్పర్ జే ఎండోస్కోపీ అంటే మనం అట్లీస్ట్ స్టమక్ తర్వాత ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్కి వెళ్ళగలుగుతాం. కొలనోస్కోపీతో టెర్మినల్ ఇలియం అనే దాకా వెళ్తాం. ఎంటరోస్కోపీ అనేది స్మాల్ ఇంటెస్టైన్ అంతే వెళ్ళిపోతాం. తర్వాత కొలాంజియోస్కోప్ అని ఉంది. అది ఏంటంటే మనకు అది చెప్పినా కదా మీకు ఇంతకుముందు లివర్ నుంచి ఒకటి బైల్ ఇంటెస్టైన్ తీసుకోవడం వరకు తీసుకురావడానికి బైల్ డక్ట్ ఉంటుంది. దాన్ని వెళ్ళడానికి కొలాంజియోస్కోపీ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా లేదు. అసలు ఏ ప్రాబ్లం కి కూడా అరే సొల్యూషన్ లేదన్నట్టు లేదు. ఇంకంతే అన్ఎక్స్ప్లోర్డ్. అంటే మనం ఈ సైట్ కి రీచ్ కాలేమనే క్వశ్చనే లేదు. సూపర్ డాక్టర్. ఎనీవేర్ వీ కెన్ రీచ్. ప్రతి ఒక్క సమస్యకి మనకి ఇక్కడ ప్రొసీజర్ ఉంది చూసుకోవడానికి. అంతే. ఇంతకుముందు అయితే ఓన్లీ ఎండోస్కోపీ కొలనోస్కోపీ మాత్రమే. కానీ ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ వీ కెన్ సీ అండ్ బైల్ డక్ట్ వీ కెన్ సీ, ప్యాంక్రియాటిక్ డక్ట్ వీ కెన్ సీ. దేర్ ఇస్ నో అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా ఇన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. డాక్టర్, ఈ కొలనోస్కోపీ అనేది అంటే ఎలాంటి డిసీజెస్లో ఉపయోగపడుతుంది అంటారు? కొంతమంది చాలా మంది అంటే కంఫర్టబుల్గా ఉండరు, ఫీల్ అవ్వరు కాలనోస్కోపీ అనేది. అది ఇప్పుడు కూడా మీరు ఎవరికి అడ్వైజబుల్ చేస్తారు? కాలనోస్కోపీ అంటే మెయిన్ ఏదైనా పేషెంట్స్కు మోషన్లో బ్లడ్ రావడం కానీ, త్రూ రెక్టమ్ పాస్ చేస్తాం. అది సింపుల్ ప్రొసీజర్ అండి. తర్వాత మోషన్లో బ్లడ్ వచ్చి తర్వాత వెయిట్ తగ్గిపోవడము, తర్వాత మోషన్స్ ఎక్కువ సార్లు వచ్చి ప్రతిసారి బ్లడ్ రావడము. అంటే దాంట్లో మెయిన్లీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. అంటే అల్సరేటివ్ కొలైటిస్ అటువంటి డిసీజ్లు ఏమైందంటే ప్రతిసారి మోషన్ వస్తుంటుంది, మోషన్లో బ్లడ్ వస్తుంటుంది. అప్పుడు కొలనోస్కోపీ చాలా యూస్ఫుల్. తర్వాత కొన్నిసార్లు మెలిగ్నెన్సీస్ ఉంటాయి, కోలోన్ మెలిగ్నెన్సీస్. అటువంటిప్పుడు కూడా కోలోనోస్కోపీ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొలోనిక్ డైవర్టికల్ అనేవి ఉంటాయి. కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతుంటుంది కొంతమందికి. తర్వాత ఎప్పుడన్నా పేషెంట్ కాన్స్టిపేషన్ ఉండి వెయిట్ తగ్గడం లాంటివి, మోషన్ నల్లగా రావడము, ఇటువంటివి ఉంటే, తర్వాత ఆకలి తగ్గిపోవడం, ఇటువంటివి ఉంటే కొలనోస్కోపీ చేయించుకోవడం. ఇప్పుడు వీటన్నిటికీ ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా డాక్టర్. అదే విధంగా మోషన్ వెళ్ళినప్పుడు చాలా మంది కి కలర్ చేంజెస్ ఉంటాయి డాక్టర్. కంప్లీట్ గా కొంతమందికి ఏంటంటే బ్లాక్ గా రావడం కానివ్వనండి, తర్వాత మోషన్ వెళ్తుంటే బ్లడ్ పడతా ఉంటుంది, చాలా పానిక్ అయిపోతా ఉంటారు. రీజన్స్ ఏముంటాయి డాక్టర్? ఇది మోషన్ లో బ్లడ్ రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. బ్లాక్ మోషన్ అంటే మోస్ట్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వస్తున్నట్టు, ఆర్ అప్పర్ జిఐటి
GIT నుంచి. అప్పుడు కూడా మనం అంటే ఎండోస్కోపీ చేసుకోవాలి, ఎండోస్కోపీలో ఏం లేకుంటే కొలనోస్కోపీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మోషన్ లో బ్లడ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే సింపుల్ ఎమరాయిడ్స్ ఉంటాయి, లేకుంటే ఫిషర్ ఉంటుంది, లోపల పాలిప్స్ ఉంటాయి, డైవర్టికల్ అని ఉంటాయి. అంటే కొంతమంది క్రానిక్ కాన్స్టిపేషన్ లో ఇంటెస్టైన్ లో ఒక పార్ట్ బయటకు వచ్చేస్తుంది కొంచెం పౌచింగ్ మాదిరి, దాని నుంచి కూడా బ్లీడ్ అవుతుంది. తర్వాత స్ట్రిక్చర్స్ ఉంటాయి, అంటే క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజులు. తర్వాత కొంతమందికి టీబీ ఉంటుంది, మన ఇండియాలో కామన్ వస్తుంది అది. ఆ టీబీలో కూడా కొన్నిసార్లు కోలాన్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి బ్లీడింగ్ రావచ్చు, బ్లడ్ ఇన్ ద మోషన్. ఇటువంటివన్నీ మనం డయాగ్నోస్ చేయొచ్చు. కోలాన్ గురించి అంత అపోహ చెందాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ టెస్ట్ ఇది. అది కూడా అనస్థీసియా కింద చేస్తాం. అనస్థీసియా కింద చేస్తారు డాక్టర్. అనస్థీసియా కింద చేస్తాం. అసలు వాళ్ళకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రొసీజర్. నాకు చాలా మంది పేషెంట్స్ వస్తారు, ముందేమో చాలా భయంగా ఉంటారు. అసలు ప్రొసీజర్ తర్వాత వచ్చి చాలా హ్యాపీగా చెప్తారు, సార్ మేము అనుకోలేదు సార్ ఇంత సింపుల్ గా ఉంటుంది ప్రొసీజర్ చెప్తే కొంచెం పానిక్ అవుతారు ముందు. అంటే నాకు చాలా భయంగా, సార్ నేను తట్టుకోలేనేమో, నాకు చాలా పెయిన్ ఉంటుంది. తర్వాత ప్రొసీజర్ తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే ఎలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ లేవు, అయినా కానీ మనకు సింపుల్ గా అయిపోతుంది. రోజులు నెల తడబడి వెయిట్ చేయడం కానివ్వండి హాస్పిటల్. అంటే మనకు ఇండియాలో అంత కాన్సెప్ట్ లేదు, కానీ మనకు అమెరికాలో అట్లయితే స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. అంటే మోర్ ఆఫ్ ప్రివెంటివ్ స్ట్రాటజీ అనుకోండి. అలా కూడా చేయొచ్చు, చేస్తారు వాళ్ళు, అట్లే చేస్తారు. 45 years తర్వాత అందరికి కొలనోస్కోపీ చేస్తారు, ప్రతి ఒక్కరికి. స్క్రీనింగ్ అనేది చాలా స్క్రీనింగ్ అనేది అంటే ప్రివెంటివ్ మెజర్ ఇది. తర్వాత దాన్ని ఆ ఫైండింగ్స్ ని బట్టి వాళ్ళకు మళ్ళీ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఏం కోలాన్ నార్మల్ గా ఉంది అనుకోండి, నెక్స్ట్ 5 years కి చేస్తారు. లేదు ఏదో పాలిప్స్ ఉన్నాయి అనుకోండి, పాలిప్స్ అంటే ఎక్స్ట్రా గ్రోత్లు కొన్నిసార్లు మేనిఫెస్ట్ కావు బయటికి, అది ఉంది అనుకోండి, దాన్ని తీసేస్తారు, మళ్ళీ 2 years కే రమ్మంటారు. అట్లా అది ఇక్కడ అవైలబుల్ ఉందా డాక్టర్ మన ఇండియాలో? మన ఇండియాలో కూడా ఉంది, కానీ అంటే మనకు అంటే ఇంత వర్క్ లోడ్ ప్లస్ వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్ డాక్టర్? US లో ఎక్స్పెన్సివ్. అంటే ఇప్పుడు ఆ స్క్రీనింగ్ మనం ఇక్కడ చేయడానికి ఇక్కడ కూడా అందరికి అందుబాటులో ఉంటుందా, ఎక్స్పెన్సివ్ అంటారు? మనకు అంత అవేర్నెస్ లేదు, ప్లస్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ లేవు. ఎందుకంటే అది సొసైటీ ఉంటుంది, ఎండోస్కోపిక్ సొసైటీ, వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో చేస్తారు. ప్లస్ వాళ్ళ కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ. అవును, ఎందుకంటే వాళ్ళు ఫైబర్ తీసుకోరు ఎక్కువ. మన మాదిరి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవన్నీ ఉండవు వాళ్ళ డైట్ లో. మోర్ ఆఫ్ మీట్, అంటే మోర్ ఆఫ్ అట్లా ఉంటుంది. కేసెస్ చూసుకుంటా డాక్టర్, ఎక్కువ వెస్ట్రన్ సైడ్ కొలాన్ క్యాన్సర్ చాలా మందికి వస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళకు స్క్రీనింగ్ అవసరం. అవును, మనకు అంత ఎక్కువ ఇన్సిడెన్స్ లేదు కాబట్టి మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వరకు గ్యాస్ట్రోలో ఎక్కువగా మన ఇండియాలో వచ్చే డిసీజెస్ ఏంటి డాక్టర్? చాలా మందికి మేము కామన్ గా చూసేది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అండి. తర్వాత ప్యాంక్రటైటిస్ కూడా చాలా మందికి చూస్తాం, మెయిన్ ఆల్కహాలిక్ ప్యాంక్రటైటిస్. తర్వాత లివర్ డిసీజెస్ కూడా చూస్తాం. అంటే ఆల్మోస్ట్ అన్ని చూస్తాం, కానీ కామన్ గా ఇవి అంటే కొన్ని రేర్ డిసీజ్ చెప్పలేము. తర్వాత ఇంకా కోలాన్ లో అయితే హెమరాయిడ్స్, పైల్స్, ఫిషర్స్. తర్వాత కోలాన్ మెలిగ్నెన్సీలు మనకు రిలేటివ్ గా తక్కువ. అవును, చాలా తక్కువ. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనుకోవచ్చు మనకి. అదే ఎక్కువగా మనకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా తక్కువనే, జపాన్ లో ఎక్కువ. ఎందుకు డాక్టర్ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి జపాన్? కొంచెం అంటే ఐ థింక్ స్మోక్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. అంటే మన రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఇలా స్మోక్ చేసి వండేది అంటున్నారా? స్మోక్డ్ ఫుడ్స్ అంటే అది మోర్ ఆఫ్ అంటే ఇట్లా అనుకుంటా, అది అంటే దాన్ని చార్కోల్ లేదన్నది అట్లా. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా మంది ఒక ప్రాబ్లంతో వస్తారు హాస్పిటల్కి. వచ్చినాక డాక్టర్ అనేది స్కాన్స్ వాళ్ళు అడ్వైస్ చేస్తారు, స్కాన్ చేసుకుంటారు, అన్ని టెస్టులు చేస్తారు, ప్రతి ఒక్క టెస్ట్ నార్మల్ వస్తుంది, బట్ వాళ్ళకి ప్రాబ్లం ఇంకా కంటిన్యూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ ఏమంటారు డాక్టర్? అసలు దాన్ని ఫంక్షనల్ బౌల్ డిజార్డర్స్ అంటాం. అంటే ఫంక్షన్ దానికి కూడా పేరు ఉంది డాక్టర్. అంటే బ్రెయిన్ కి గట్టుకు సంబంధం ఉంటుంది. ఓకే, అంటే మీకు ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి ఎవరికన్నా, అది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి రెస్ట్లెస్నెస్ వస్తుంది, కొంతమందికి అది గట్టు మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన GIT మీద అది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఏమో పెయిన్ వస్తుంది, కొంతమందికి ఏమో డయేరియా వస్తుంది, కొంతమందికి ఏమో కాన్స్టిపేషన్ వస్తుంది. అది ఇప్పుడు దాంట్లో పెద్ద అంటే ఎండోస్కోపీ వైజ్ కానీ తర్వాత వేరే ఇన్వెస్టిగేషన్స్ లో కానీ ఏది ఉండదు, ఫైండ్ అవుట్స్ ఏమి ఉండవు. దాన్ని ఫంక్షనల్ బౌల్ డిజార్డర్స్ అంటాం, దాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని కూడా అంటాం. అంటే మనం అది లేబుల్ చేసే ముందు మనం అన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్లస్ వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉండవు, అంటే ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ఇవన్నీ ఉండవు అనమాట. అంటే అలార్మింగ్ సిమ్టమ్స్ ఉండవు, అంటే మోషన్లో బ్లడ్ రావడం అటువంటివన్నీ ఉండకుండా, అది సిమ్టమ్స్ ఏం లేకుండా ఇవన్నీ సిమ్టమ్స్ చెప్తున్నారంటే మోస్ట్లీ అది ఫంక్షనల్ బౌల్ డిజార్డర్స్. అది చాలా కామన్ ప్రాబ్లం. స్ట్రెస్ తో కూడా ఇంతగానం ఉంటుందా వస్తుంది. డాక్టర్? అది చాలా ఆల్మోస్ట్ 30% ఆఫ్ మై ఓపీ ఈజ్ ఫంక్షనల్ బౌల్ డిజార్డర్స్. ఈ కంప్లైంట్స్ తోనే ఉన్నాయి. అవునవును. చాలా మందికి తెలియదు కదా డాక్టర్ వాళ్ళకి. తెలియదు, కానీ అది చాలా కామన్ ప్రాబ్లం. యాక్చువల్లీ వాళ్ళు ఎలా భయపడతారంటే ఈ టెస్ట్ లో రాలేదు, నాకు ఏదో కొత్త రోగం ఉంది అని అనుకుంటారు. అది వన్ ఎంటిటీ అది. కాబట్టి అది ఫంక్షనల్ స్ట్రెస్ తగ్గించుకుంటే అన్ని తగ్గిపోతాయి. ఓకే. వాళ్ళు దాన్ని ఎన్ని రోజులలో వాళ్ళు చూడొచ్చు డాక్టర్, ఒకవేళ ఆ ప్రాబ్లం వచ్చినా గానీ కంట్రోల్? ఒక 1 or 2 months లో అంటే తగ్గిపోతుంది. స్ట్రెస్ మాత్రం స్ట్రెస్ తగ్గించుకోవాలి మెయిన్. అంటే మేము కూడా కొంచెం మెడిసిన్స్ ఇస్తానులేండి స్ట్రెస్ తగ్గడానికి, అండ్ వాళ్ళు కూడా కొంచెం అది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం మెడిటేషన్ మాదిరి కానీ, కొంచెం వాకింగ్ చేయడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుంటే, అంటే ఏదన్నా గేమ్స్ ఆడడం కానీ, ఏదో బుక్స్ చదవడం కానీ అట్లా చేసుకుంటే డెఫినెట్ గా రిలీఫ్ వస్తుంది. అదొక ఎంటిటీ ఉందండి. ఓకే, ఈ డిపార్ట్మెంట్ కూడా ఉంది మన దగ్గర, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి రిలీఫ్ ఇది ఇప్పుడు విన్నాక. అదే డాక్టర్, ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మౌత్ అల్సర్స్. యాక్చువల్లీ మౌత్ అల్సర్స్ అనేది ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తాయి డాక్టర్. కొంతమందికి బక్కల మొక్కసాలు వస్తాయి, ఇక్కడ వస్తాయి, కొంతమందికి ఇక్కడ చాలా వరకు వస్తాయి. కానీ అవి వచ్చినా కానీ తొందరగా వెళ్ళవు డాక్టర్. చాలా మంది రకరకాల క్రీమ్స్ పెడతారు, ఆయింట్మెంట్ పెడతారు. అసలు ఆ మౌత్ అల్సర్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. ఎందుకు వస్తాయి అలా? వాటిని చూసి వాళ్ళు పెయిన్ఫుల్ గా ఉంటే, కొన్ని పెయిన్ గా ఉండే డాక్టర్, వీటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే మౌత్ అల్సర్స్ నిజంగానే చాలా డిసీజెస్ లో అది అట్లా మేనిఫెస్ట్ అవుతుంటాయండి. కొన్నిసార్లు వైటమిన్ డెఫిషియన్సీలో, అంటే వైటమిన్ రైబోఫ్లేవిన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఈ డెఫిషియన్సీస్లో కూడా వస్తాయి. మామూలుగా అదర్ వైటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్లో కూడా ఓరల్ అల్సర్స్ వస్తుంటాయి. దాన్ని గ్లాసైటిస్ అంటాం అన్నమాట. తర్వాత కొన్ని సిస్టమిక్ డిసీజెస్, ఈ క్రాన్స్ డిసీజ్ అని, తర్వాత వేరే డిసీజెస్ కూడా ఇట్లా మేనిఫెస్ట్ అవుతాయి. అంటే వన్ ఆఫ్ ది ఇండికేషన్ అనమాట. మీరు అది మామూలు కామన్ ట్రీట్మెంట్ గా తగ్గడం లేదనుకుంటే మనం వేరే దానిల గురించి కూడా ఆలోచించాలా. కొన్నిసార్లు స్కిన్ డిసీజెస్ వల్ల కూడా మేనిఫెస్ట్ అవుతాయి అట్లా ఓరల్ అల్సర్స్. కాబట్టి మనం కామన్గా అయితే మనం వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంటాయి. కొన్నిసార్లు అది ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రిలీఫ్ లేదనుకుంటే మనం వేరే సిస్టమిక్ డిసీజెస్ చూసుకోవాల్సి ఉంటుంది. చాలా అక్కడ బ్యాక్టీరియానా వైరసెస్ డాక్టర్? అది వైరస్ ఉండదండి, అంటే బ్యాక్టీరియా కూడా సూపర్ ఇన్ఫెక్షన్. అంటే ఆల్రెడీ అల్సర్ ఫామ్ అయింటది ఆ వైటమిన్, దాని మీద కొంచెం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావచ్చు, కానీ అది పెద్ద అంత మేజర్ ఏం కాదు. మెయిన్ చాలా రెసిస్టెంట్ గా ఉంటది కదా డాక్టర్. అయితే ఇప్పుడైతే కొంచెం మంచి ట్రీట్మెంట్లే వచ్చినాయి, కానీ అది కరెక్ట్ మన విటియాలజీ తెలుసుకుంటే దాన్ని ట్రీట్ చేయడం ఈజీ అండి. చాలా మంది గ్లిజరిన్ రాస్తూ ఉంటారు డాక్టర్, అది ఏమైనా ఎఫెక్టివ్ గా ఉంటుందంటారా? అవన్నీ టెంపరీ రిలీఫ్. యాక్చువల్గా అయితే మనం విటియాలజీ కనుక్కోవాలంటే ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది, రాయొచ్చు, కానీ అది అంత పెద్ద ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కాదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అండి. పిల్లల దగ్గర నుంచి వచ్చే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ డిసీజెస్ ఏముంటాయి డాక్టర్ ప్రాబ్లమ్స్? పిల్లల దగ్గర అంటే కొన్ని అంటే కంజెనిటల్ గా, అంటే బర్త్ తో కొంతమంది కొన్ని అబ్నార్మాలిటీస్ వస్తాయండి. కొన్నిసార్లు ఈ ఫుడ్ పైప్ ఉంటుంది కదా, ఛాతిలో ఉండే ఫుడ్ పైప్, ఇసోఫేగస్ అని ఉంటాం. అది కొన్నిసార్లు అట్రిసియా అంటాం, అంటే డెవలప్ కాదు, దాన్ని ఇసోఫేజియల్ అట్రిసియా అంటాం. అటువంటిది ఒకటి కండిషన్ ఉంటుంది. తర్వాత కొంతమందికి కడుపులో ఒకటి హైపర్ట్రోఫిక్ పైలోరిక్ స్టెనోసిస్ అంటాం, అంటే స్టమక్ నుంచి కింద స్మాల్ ఇంటెస్టైన్ వెళ్ళే ద్వారం కొంచెం ఉబ్బినట్టు అయిపోద్ది అనమాట. ఇది ఒక కారణం ఉంటుంది. తర్వాత కొంతమందికి బిలియరీ అట్రిసియా అంటాం, అంటే బైల్ డక్ట్స్ సరిగా డెవలప్ కాదు, అంటే బైల్ లివర్ లో ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది ఇంటెస్టైన్ వస్తుంది ఇవన్నీ. అటువంటిప్పుడు మనం వాళ్ళకి దాని తగిన ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్, అంటే ఇవన్నీ కంజెనిటల్, మనం చిల్డ్రన్ లోనే చూస్తాం ఇటువంటివన్నీ. కంజెనిటల్ డిసీజెస్ కూడా తర్వాత మనము దానికి కంప్లీట్ సొల్యూషన్ ఉంటుందా డాక్టర్? అంటే కొంతవరకు ఉంటుంది, ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాం ఉంటుంది. గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ ఉంటుంది, అంటే లివర్ లో బాగా అది ఒక వన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్ అంతా అక్యుములేట్ అయిపోతుంది. దానివల్ల కూడా ఇట్లా లివర్ సిరోసిస్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్, ఎక్కువగా పిల్లలు ఎందుకు తినడానికి మారం చేస్తారు? మీరు చాలా మందిని ట్రీట్ చేసి ఉంటారు, మీ అనుభవం బట్టి ఎందుకు, ఏ విధంగా చెప్తారు డాక్టర్?
పిల్లలు అంటే ఎందుకు మారం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇవ్వకపోవడం కూడా ఒక రీజన్ అండి. కనిపించిందల్లా నోట్లో పెడతారు. ప్రతిది ఒక్కటి చప్పరిస్తా ఉంటారు. కానీ ఫుడ్ పెట్టేసరికి గోల గోల చేస్తారు. ప్రతి ఒక్క మదర్ కి 1-2 hours పట్టింది అంటే తినిపించాలంటే. కొంత ఆ ఏజ్ గ్రూప్ లో అందరు అట్టే ఉంటారండి. మరి దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ ఏదన్నా ఫీవర్ మాదిరి రావడం, తర్వాత ఆకలి బాగా తగ్గిపోవడం, అంటే బాగా బరువు తగ్గడం, ఇటువంటి ఎక్కువ వామిటింగ్ చేసుకోవడం, ఇటువంటివి ఉంటేనే మనం సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ చాలా పిల్లలకు అది ఆ ఏజ్ లో అట్నే ఉంటుంది. దాని గురించి అంత సీరియస్ గా తీసుకోకూడదు. వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెట్టాలి. తర్వాత అంటే వాళ్ళు ఇష్టమైన అంటే ఎక్కువ చిప్స్ అడుగుతారు, అన్ని ఫాస్ట్ ఫుడ్ అడుగుతుంటారు డాక్టర్. కానీ అదే మనకు ఈ అలార్మింగ్ సిమ్టమ్స్ అనేటివి ఉండాలి. అప్పుడే మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మామూలుగా ఇలా మారం చేయడం అది కామనే. దాన్ని కొంచెం మనం దాని తగినట్టు మనం చూసుకోవాల్సి ఉంటుంది. అది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ బాగా బరువు తగ్గడము, తర్వాత జ్వరము, ఇటువంటివి ఉంటేనే సీరియస్ గా తీసుకోవాలి. డాక్టర్, ఇప్పుడు లిక్విడ్ ఫుడ్స్ అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారు పిల్లలకి? మామూలుగా అండర్ 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తేనే బెటర్. కొంచెం సప్లిమెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు సాలిడ్ డైట్ ఇవ్వచ్చు. సాలిడ్ డైట్ ఎప్పటి నుంచి బెటర్? ఆల్మోస్ట్ 6 months నుంచి ఇవ్వచ్చు. అంటే మీరు ఎనీ ఫ్రూట్స్ కానీ, మ్యాష్డ్ ఫ్రూట్స్ కానీ, మ్యాష్డ్ బనానా కానీ, మ్యాష్డ్ యాపిల్ కానీ, తర్వాత ఎన్ని బయట కొంచెం ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా మనకు ఫుడ్స్. అంటే ఆల్రెడీ 6 months నుంచి మనకు తీసుకోవచ్చు. డాక్టర్, యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా మీరు ప్రతి ఒక్కరికి ఏమని సజెస్ట్ చేస్తారు? అంటే మీ దగ్గరికి ఎప్పుడు రావాలంటారు? మా దగ్గర మేము రావద్దనే కోరుకుంటామండి. అంటే హెల్తీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. హెల్తీ లైఫ్లో హెల్తీ డైట్ ఇంపార్టెంట్. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా. తర్వాత ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎక్సెస్ ఆల్కహాల్ అనేది చాలా డేంజరస్. తర్వాత ఎక్సెస్ స్మోకింగ్, ఎక్సెస్ అనే కాదు, అసలు స్మోకింగ్ అనేది అవసరం లేదు. అసలు స్మోకింగ్ అనేది మంచిది కాదు. డైట్ మన గట్ ఫ్రెండ్లీ డైట్ అంటే బాగా వెజిటబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, బాగా ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, బాగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. అంటే మామూలుగా బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి చూడండి ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే దాంట్లో అన్ని దాంట్లో స్టోర్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని స్టోర్ చేయడానికి దాన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది స్పాయిల్ కాకుండా అవన్నీ మంచిది. ఏదైనా కానీ ఫ్రెష్ గా తినండి. బాగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు బాగా తీసుకోండి. ఆయిల్, మసాలా, పులుపు, కారాలన్నీ తగ్గించండి. స్మోకింగ్ అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. అంటే జనరల్ చెకప్ అనేది అవసరం అంటారా డాక్టర్? మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుందంటారా? అంటే మనకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా రావాల్సి ఉంటుంది. అంటే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒబేస్ ఉన్నారు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకంతా కొంచెం లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకుంటే బెస్ట్ అంటారు. అంతే. ఏదైనా సిమ్టమ్స్ ఉంటే దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్నతో నేను ఏం చేస్తాను డాక్టర్, అంటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఈ మధ్యలో చాలా మందికి ఉంటుంది డాక్టర్. అంటే గ్యాస్ రాగానే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమా అంటే హార్ట్ ప్రాబ్లం అనేది తేడా అనేది చాలా మందికి తెలీదు. సో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఈ కేసులు అలా అయ్యాయి, గ్యాస్కి సంబంధించిందని హార్ట్ అని చాలా మంది టెన్షన్ పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. మనకి హార్ట్ అటాకా లేకపోతే గ్యాస్ ప్రాబ్లమా అనేది హార్ట్కి సంబంధించింది అనేది డిఫరెన్షియేట్ ఎలా చేయాలంటారు? అందరికి అర్థమయ్యేలా కొంచెం మంచిగా మీరు ఈజీ వేలో చెప్తారు. ఇప్పుడు ఏదంటే రిఫ్లక్స్ అంటే యాసిడ్ పైకి చెస్ట్ లేకి వచ్చింది అనుకోండి, అప్పుడు బర్నింగ్ వస్తుంది. ఆ బర్నింగ్ కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా బర్నింగ్ వస్తుంది. ఇప్పుడు అటు కాకుండా చెస్ట్ లో బర్నింగ్ వచ్చింది అంటే కొంచెం దూరం నడిచిన తర్వాత మీకు బర్నింగ్ వచ్చింది, పెయిన్ వచ్చింది, తర్వాత బర్నింగ్ తో పాటు మీకు ఏదో వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్ ఉంది, తర్వాత అంత చెమటలు పట్టినట్లు అయినాయి, తర్వాత ఇవి బర్నింగ్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కు రేడియేట్ అయినట్లుంది, అటువంటిప్పుడు మీరు అది హార్ట్ గానే చూసుకోవాలి. అటువంటిప్పుడు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. అంటే ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ హ్యాండ్ కి రేడియేట్ అవుతుంది. ప్లస్ అప్పుడు ఏమైతుందంటే కొంచెం చెమటలు వస్తాయి, ప్లస్ వామిటింగ్స్ మాదిరి వస్తాయి. అంటే వామిటింగ్స్ వస్తాయా? వామిటింగ్ వచ్చినట్టు కూడా అనిపించవచ్చు కొన్నిసార్లు వామిటింగ్స్ అయితే, అప్పుడు కొంచెం సీరియస్ గానే తీసుకోవాలి. ప్లస్ కొంచెం దూరం నడిచిన తర్వాత కూడా మనకు ఎక్కువ ఇట్లా అనిపించింది అనుకోండి, అప్పుడు వెంటనే మనం హార్ట్ అనుకోవాల్సి ఉంటుంది. ఓకే, హార్ట్ కి సంబంధించిందని చెప్పేసి కొంచెం కాషియస్ గా వెంటనే రెస్పాండ్ అవుతే బాగుంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా చక్కగా అందరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.